కళ్యాణం నియోజకవర్గం రైతాంగానికి మరియు వ్యాపారస్తులకి అందరికీ శుభవార్త. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, మా వ్యవసాయ శాఖ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత అమినేని సురేంద్రబాబు గారు ఆశీస్సులతో, వాళ్ళ సహకారంతో ఇక్కడ రైతులకి చింతపండు మనకి ఎక్కువ లభించేదానికుండా ఇక్కడ చింతపండు మార్కెట్ బాగా జరుగుతుంది. అందుకు తోడుగా ఇక్కడ కాంపౌండ్ వాల్స్ అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి చాలామంది లోనికి చొరబాటుదారులు వస్తున్నారు. అది నియంత్రించే దానికోసమే కాంపౌండ్ వాల్స్ ఒకటి ప్రపోజ్ చేశాము. తర్వాత ఇక్కడ రైతులు అందరూ వచ్చే వాళ్ళకి తాగునీరు కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, వాళ్ళ టాయిలెట్ లెట్రిన్ బాత్రూమ్స్ పోవడానికి పరిశుభ్రంగా ఉండడానికి పైప్ లైన్స్ పాడయ్యేదాన్ని పైప్ లైన్స్ పెట్టి అక్కడ నుండి లెట్రిన్ బాత్రూమ్లు రిపేర్ చేయడానికి, మరియు ఇక్కడ గొర్రెల సంత కూడా పెట్టాము. అక్కడ గొర్రె వ్యాపారస్తులు రైతులు కూడా వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకు కూడా అందరికీ ఈ సౌకర్యాలన్నీ కల్పించి మెరుగైనది మార్కెట్ సేవలు రైతులకు అందించాలని, మరి వ్యాపారస్తులకు కూడా మెరుగైన సేవ అందించాలని అమినేని సురేంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఇంత అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షం వైసీపీ నాయకులు కొంతమంది అవాకులు చివాకులు మాట్లాడడం, సురేంద్రబాబు గారు ఈ అభివృద్ధిని చూడలేక వాళ్ళు కడుపులో మంట కోసం కళ్ళలో కారం వేసుకొని ఏడుస్తున్నారు. ఈ అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రతిపక్షం ఇక్కడ ఇన్ఛార్జ్ తలా రంగయ్య కానీ ఒక తడువు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి కన్నెత్తి చూడలేదు, ఎవరికి సాయం చేయలేదు, ఈ నియోజకవర్గం ప్రోగ్రాంలు కూడా నువ్వు జరపలేదు. 5 సంవత్సరాల పార్లమెంటు సభ్యులై ఈ నియోజకవర్గానికి ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు? అదే మీ పార్టీ తరఫునే ఇక్కడ ఉషా శరణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళే మళ్ళీ మంత్రిగా ఉన్నా కూడా ఒక్క ప్రోగ్రాం కూడా పాల్గొన్నాను నువ్వు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమినేని సురేంద్రబాబు గారు ఇంత అభివృద్ధి పనులు చేస్తుంటే దానిని చూసి ఊరలేక ఏది చిక్కితే అది మాట్లాడటము, చదువుకున్న వ్యక్తిగా నువ్వు ఇది మంచి పద్ధతి కాదు, ఇలాంటి మాట్లాడడం సరికాదని ఏదైనా కూడా నీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఈ అభివృద్ధి సహకరించిన అమినేని సురేంద్రబాబు గారికి మరోసారి పత్రికా విలేకరుల ద్వారాగా ఈ కళ్యాణం రైతులకి వ్యాపారస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు మార్కెట్ యార్డ్ తరఫున తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ లక్ష్మీ రమేష్ మాట్లాడుతున్నాను. మరి గౌరవ శాసనసభ సభ్యులు అమినేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఫస్ట్ మీటింగ్ జరిపించడం జరిగింది. మరి అందులో కొన్ని వర్క్స్ మేము పెట్టాము. మరి గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, టాయిలెట్ ఫెసిలిటీ అయితేనేమి ఏ ఒక్క ఫెసిలిటీ కూడా లేకుండా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు మార్కెట్ యార్డ్లో. మరి అది దృష్టిలో ఉంచుకొని మేము ఫస్ట్ మీటింగ్లో ఏవైతే వర్క్స్ పెట్టామో అవి ఈరోజు శాంక్షన్ కావడం జరిగింది. మరి దాదాపు 20 లక్షల వరకు మేము వర్క్స్ పెట్టాము. అందులో ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేక మార్కెట్ యార్డ్లో అందరూ కూడా అనాధికారులు అయితేనేమి, జంతువులు అయితేనేమి, ఆవులు అందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ను వినియోగించుకుంటున్నారు. అందుకు మేము ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలని దాన్ని వర్క్ పెట్టడం జరిగింది. మరి ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం మేము ఇక్కడ ఒక RO ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే టాయిలెట్స్ వరకు కూడా ఈరోజు 4 కలిసి 20 లక్షల వరకు వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి అలాగే మన అమినేని సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు మేము కోల్డ్ స్టోరేజ్ మరియు AMC బిల్డింగ్ ఒకటి కావాలని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది కూడా కోల్డ్ స్టోరేజ్ మరియు అలాగే ఒక AMC బిల్డింగ్ కావాలని ప్రపోజల్స్ మేము పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా రిమార్క్స్ అడగడం జరిగింది. మరి అలాగే ఈరోజు మేము ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నామో మార్కెట్ యార్డ్లో ఖచ్చితంగా మీరు చేయండి, మీ వెనుక మేము ఉన్నామంటూ ఈరోజు మా అమినేని సురేంద్రబాబు గారు ప్రతి నిమిషం కూడా మమ్మల్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. మరి ఇంత మంచి నాయకత్వంలో మేమందరం ఉండడం కూడా చాలా గొప్పగా మేము భావిస్తున్నాము. మరి అలాగే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకోవడం, మరి రాష్ట్రంలోనే మన దేశంలోనే మన రాష్ట్రానికి అత్యధిక కంపెనీలు తెచ్చిన నాయకుడిగా ఉండడం మనమందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి రాష్ట్రంలో అయితేనేమి, మన
నియోజకవర్గంలో అయితేనేమి ఇంత మంచి నాయకుల ఆధ్వర్యంలో మేమందరం కూడా పని చేయడం మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.